గల్ఫ్ వార్ ప్రభావంతో హైదరాబాద్ లో ఎల్పీజీ గ్యాస్ సంక్షోభం తీవ్రమైంది. వాహనదారులు ఎల్పీజీ కోసం గంటల తరబడి లైన్లో నిల్చోవలసి వస్తుంది. దీనికి తోడు ఎల్పీజీ ధర 51 రూపాయల నుంచి 93 రూపాయలకు చేరింది. గ్యాస్ లేక ముఖ్యంగా ఆటో వాలాలు చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఈ ఎల్పీజీ సంక్షోభంపై మరిన్ని వివరాలు మా ప్రతినిధి అరవింద్ అందిస్తారు. పరిస్థితి వాతావరణంలో అటు ఎల్పీజీ గ్యాస్ తీవ్ర సంక్షోభానికి గురి చేస్తుంది. అటు తెలంగాణలో ఎక్కడ చూసినా సప్లై లేదంటున్న ఇప్పటికే ఎల్పీజీ గ్యాస్ సంబంధించిన డీలర్లు కూడా ఎక్కడ సప్లై లేదంటున్నారు. అటు వంట గ్యాసే కాకుండా ఇటు ఆటోలకు నడిపే ఎల్పీజీ గ్యాస్ అన్నిటి కూడా తీవ్రంగా సంక్షోభం ఎదుర్కొంటుంది. ఏదైతే ఒక బంక్ దగ్గర కనీసం అంటే ఒక ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ దగ్గర కనీసం 5 నుంచి 6 గంటల వేచి చేయాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. యాజమాన్యం కూడా చేతులెత్తేసే పరిస్థితి కూడా కనిపిస్తుంది. సప్లై లేదంటూ కూడా ఇప్పటికే పలుమార్లు కూడా కొన్ని గ్యాస్ స్టేషన్లకు బోర్డు కూడా పెట్టారు. మనతో ఇక్కడ ఎవరైతే ఎల్పీజీ ఆటోకి సంబంధించిన ఉన్న వ్యక్తులు ఉన్నారో వారిని అడిగి కూడా తెలుసుకుందాం. చెప్పనా, ఎప్పుడు 7కి వచ్చిళ్ళు, ఎంతసేపు వచ్చిళ్ళు, ఎంత టైం వచ్చింది? 11కి వచ్చినా 2 గంటలు లైన్లో ఉన్నాను. మార్నింగ్ నుంచి గ్యాసే లేదు, ఇక్కడ గ్యాస్ స్టాక్ ఎక్కడ లేదు. ఇక్కడ హైదరాబాద్లో చాలా దగ్గర నుంచి ఒక లైన్ 3 కిలోమీటర్స్ దగ్గర వరకు ఉంది. చాలా టైట్ అయిపోయింది. అప్పుడు లేక లేదు. అప్పుడు 54 రూపీస్ ఉండే, ఇప్పుడు 97, 93, 100 వరకు అవడం అవుతుంది. అంటే దొరికినప్పుడే ఫుల్గా కొట్టించుకుంటున్నారా? అట్లా లేదన్న లిమిట్. ఇలా బంకులో 700 వరకు 800 వరకు అని ఒక పెట్టుకురు వాళ్ళు. అంతవరకు ఇంకా చాలామంది ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా రావాలి కాబట్టి కొంచెం లిమిట్లో కొడుతురు. ఇంకా 800 ఒక రోజు నడుస్తుంది, ఒక రోజు నడవదు మనకి. ఇంకా హైదరాబాద్ పరిస్థితి అంతా ఇట్లానే ఉందన్న. ఎల్బీ నగర్, హయత్ నగర్, గుంట్లూరు ఎక్కడైనా ఉండని, హైదరాబాద్లో ఎక్కడైనా ఇట్లానే ఉంది సమస్యలు. ఎల్పీజీ అప్పుడు ఎల్పీజీ ఫ్రీగా ఉండే, ఇప్పుడు టైట్ అయిపోయింది. ఇప్పుడు సిఎన్జీ ఫ్రీ ఉంది. ఇంకేం లేదు, ఇంకా ఎన్ని రోజులు ఉంటుందో అర్థం కావట్లేదు అన్న. ఇంకా తొందరగా ఇది సమస్య తీరడం కొంచెం మంచిగా ఉంటుంది అన్న. మేము గంటలు ఆగుతున్నామన్నా. మా గ్యాస్ చక్కగా దొరుకుతలే, కస్టమర్ చక్కగా పైసలు ఇస్తలే. ఆ బుకింగ్ కూడా బుకింగ్ ఇస్తుండు కానీ మాకు ఏం ఆమ్దాని లేదన్న. మనం ఎల్పీజీ గ్యాస్ స్టేషన్ నిర్వహించే వారు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. సార్, ఏ విధంగా ఉంది గ్యాస్ సంక్షోభం, ఏ విధంగా ఉంది? ఎల్పీజీ కూడా చాలా గంటల తరబడి కూడా వెయిట్ చేస్తారట, ఏం సార్? ట్యాంకర్ ఎప్పుడు వస్తే అప్పుడు మేము స్టార్ట్ చేస్తాము. అది ట్యాంకర్ ఎప్పుడు వస్తుందో కూడా తెలియట్లేదు. మాకు ఎవరైతే సప్లయర్స్ ఉన్నారో వాళ్ళు మాకు ఇంటిమేషన్ ఇస్తారు, 1 అవర్లో వస్తుందా, 2 అవర్స్లో వస్తుందా. అప్పుడు మేము ఇది ఫాలో అవుతాం. వాళ్ళు కూడా మాకు చాలా తక్కువ ఇస్తున్నారు, నార్మల్గా క్వాంటిటీ తక్కువ ఇస్తున్నారు. దాన్ని బట్టి మేము ఫాలో అవుతాం. ఎందుకంటే అందరూ ఫుల్ అవుతే కష్టం కదా. లిమిట్ పెట్టిన 800 కంటే ఎక్కువ ఎవరికి అందరికీ దొరకాలని ఉద్దేశంతో. అంటే ఏదైతే అప్పుడు 53 రూపాయలు ఉండే, ఇప్పుడు 93 రూపాయలకు కూడా ఎల్పీజీ గ్యాస్ పోయిందంటూ కూడా కొంచెం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. షార్టేజ్ కారణంగానే రేట్లు పెంచడం జరిగిందా? అంతేకాదు, అది కంపెనీస్కి ఉంటాయి. మనం మరొక గ్యాస్ స్టేషన్ దగ్గరికి వచ్చాం. ఇక్కడ కూడా గ్యాస్ సరఫరా లేక కూడా ఇక్కడికే ప్రతి ఒక్క ఆటోలు కూడా అన్నీ నిలిపివేయడం కూడా జరిగింది. ఇక్కడ కూడా గ్యాస్ స్టేషన్ దగ్గర కూడా గేట్లు మూసివేసి ఎలాంటి గ్యాస్ లేదంటూ కూడా ఆటో వాహనాలను కానీ మరి అటు ఎల్పీజీ సంబంధించి నడిచే వాహనాలు అన్నిటి కూడా పంపిస్తున్నారు. ఏ సమయంలో కూడా గ్యాస్ వస్తుందో తెలియదు, లైన్లో మాత్రం పెట్టుకోండి అంటూ కూడా చెప్తున్నారు. కానీ గ్యాస్ వస్తుందా రాదా అనే సందిగ్ధంలో కూడా అటు యాజమాన్యం ఉన్నది. మరొక విధంగా చూసుకుంటే ఇటు ఆటో డ్రైవర్లు కానీ ఎక్కువగా ఎల్పీజీ వాహనాలు నడుస్తున్నాయి కాబట్టి వాళ్ళందరికీ కూడా గంటల తరబడి లైన్లో ఉన్నా కూడా గ్యాస్ రావట్లేదు. 53 రూపాయలు ఉండే గ్యాస్ 93 రూపాయలకు కూడా చేరిందంటూ కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అటు ఎక్కువ శాతం కూడా కిరాయి ఆటోలు నడుస్తాయి. అటు ఆటో తెచ్చినప్పుడు కిరాయి కట్టాలి, కానీ గ్యాస్ మాత్రము ఉంటుందా ఉండదా అనే ఆలోచనలో కూడా ఆవేదనలో కూడా ఇప్పటికే ఆ ఎల్పీజీ వాహనదారులందరూ కూడా తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఏదేమైనప్పుడు కూడా యుద్ధ వాతావరణంలో కూడా అటు తెలంగాణ రాష్ట్రంలో మరటు హైదరాబాద్లో కానీ తీవ్రంగా గ్యాస్ సంక్షోభానికి గురి చేసింది. అటు ఎల్పీజీ గ్యాస్ కూడా తీవ్రంగా సంక్షోభానికి గురి చేసింది. అటు ప్రధానంగా మరొక విధంగా చూసుకుంటే అటు వంట గ్యాస్తో సహా ఇటు ఎల్పీజీ వాహనాలతో కూడా ఇప్పటికే గ్యాస్ సంక్షోభానికి కూడా తీవ్రంగా లోనవుతుందంటూ కూడా ప్రధానంగా కనిపిస్తుంది. వీడియో జర్నలిస్ట్ గోపాల్తో అరవింద్ టీ న్యూస్, హైదరాబాద్.